ఇటీవల సంక్రాంతి సందర్భంగా థియేటర్లకు వచ్చి సంచలన రికార్డులు నమోదు చేస్తూ ఘన విజయం సాధిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా విజయోత్సవ వేడుక హైదరాబాద్లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేయడంతో పాటు చిత్ర పరిశ్రమకు సంబంధించిన కీలక అంశాలపై స్పందించారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చిరంజీవి అభిమానులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న వింటేజ్ మెగాస్టార్ను మరోసారి తెరపై చూపిస్తూ భారీ స్పందన అందుకుంటుంది. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి సినిమా సక్సెస్ అనేది తనకు ఎప్పటికీ బోర్ కొట్టని అనుభూతి అని చెప్పారు. ఈ సినిమా విజయం తరువాత పలువురు తనను కలిసి మాట్లాడిన మాటలు తనను భావోద్వేగానికి గురి చేశాయని, ఈ వయసులో కూడా ఎందుకు అంత కష్టపడుతున్నావని కొందరు అడిగారని తెలిపారు. అయితే తనకు కష్టపడటంలోని ఆనందం ఉందని, ఆ ఉత్సాహం అభిమానులు శ్రేయోభిలాషుల ప్రశంసల నుంచే వస్తుందని చెప్పారు. ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు విజయవంతం కావడం సంతోషంగా ఉందని, చాలా కాలం తర్వాత తన వింటేజ్ రూపాన్ని ప్రేక్షకులు మళ్ళీ చూడటం తనకు ప్రత్యేక ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. సినిమా నిర్మాణంపై కూడా చిరంజీవి మాట్లాడారు. కొందరు అవుట్డోర్ యూనిట్ బిల్లులు అధికంగా వేస్తారని వ్యాఖ్యానిస్తూ, మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని మాత్రం 85 రోజుల్లో అనుకున్న బడ్జెట్లోనే పూర్తి చేయగలిగామని చెప్పారు. ఇది టీం డిసిప్లిన్కు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మాటలతో నిర్మాతలు, దర్శకుల పనితీరుపై కూడా ఆయన పరోక్షంగా స్పందించినట్లయింది. అదే సమయంలో కాస్టింగ్ కోచ్ అంశంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారాయి. చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనే వ్యవస్థ లేదని ఆయన స్పష్టం చేశారు. మగవారైనా ఆడవారైనా సినిమాలోకి రావాలనుకునే వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇండస్ట్రీకి ఒక అద్దం లాంటిదని, మనం ఎలా ప్రవర్తిస్తామో ఫలితం కూడా అలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎవరి వర్కింగ్ స్టైల్ వారికి ఉంటుందని, పరిశ్రమలో ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పడం వెనుక వ్యక్తిగత ప్రవర్తన, వ్యక్తిత్వం కూడా కారణమవుతాయని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎవరి బిహేవియర్ను బట్టే వారికి ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయని చిరంజీవి వ్యాఖ్యానించారు. సినిమా విజయం ఆనందంతో పాటు పరిశ్రమపై చిరంజీవి చేసిన ఈ స్పష్టమైన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, అభిమానుల్లో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి.